వెరీ గుడ్ మార్నింగ్. ఆర్ఆర్బిఎన్ టీపీసీ 2024 సెకండ్ డే ఏం చదవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్టర్డే మీరు రెస్పాండ్ అయిన విధానం చాలా బాగుంది. అదే విధంగా అందులో అట్లీస్ట్ ఒక 20% అయినా కూడా ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి కమెంట్ రూపంలో. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ ఆన్సర్స్ చూసినప్పుడు మిగతా వాళ్ళకి కూడా అరే మేము కూడా చేయాలనే ఆలోచన వాళ్ళకు కూడా కలుగుతుంది. ఓకేనా? సో నిన్న చాలామంది అనడం జరిగింది మీరు మళ్ళీ కొన్ని చేసి ఆపేస్తారా అన్నా అని. ఎందుకంటే మీరు ఆన్సర్స్ చేయడం లేనప్పుడు నాకు కూడా అరే వీళ్ళు ఇంట్రెస్ట్ లేదు కదా అని ఆపేయాల్సే వస్తుంది. సో అందుకే చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆఫర్ ఇంకొక 2-3 డేస్ అయితే పొడిగించాను, 50% ఆఫర్. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ డే మనం చూసినట్లయితే అల్జిబ్రా అండ్ సెట్స్ నుండి 33 మోడల్స్ నేర్చుకోమని చెప్పాను. మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ కంప్లీట్ చేయమన్నాను. భారతరత్న చదవమన్నాను. రాజ్యాంగము అండ్ షెడ్యూల్స్ చదవమని చెప్పాను. సో ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x = 5 అయితే x ప్లస్ 1/x = 5 అయితే ఫస్ట్ క్వశ్చన్ x మైనస్ 1/x ఫైండ్ అవుట్ చేయండి. x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేయండి. x³ ప్లస్ 1/x³ x⁴ ప్లస్ 1/x⁴ x⁴5 ప్లస్ 1/x⁴5 x⁴6 ప్లస్ 1/x⁴6. ఈ 6 క్వశ్చన్స్ కూడా x ప్లస్ 1/x = 5 అయితే ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ x మైనస్ 1/x = 5 అయితే x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏమవుతుంది? x² ప్లస్ 1/x² ఏమవుతుంది? x³ మైనస్ 1/x³ x⁴ ప్లస్ 1/x⁴ x⁴5 మైనస్ 1/x⁴5 x⁴6 ప్లస్ 1/x⁴6 ఏమవుతుంది? ప్రతి ఒక్కరు చేయడానికి ట్రై చేయండి. ఇది చేశాకనే సెకండ్ డేకి రావడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ x² ప్లస్ 1/x² = 119. దెన్ ఫైండ్ x ప్లస్ 1/1x. x² ప్లస్ 1/x² = 83. దెన్ ఫైండ్ x మైనస్ 1/x. x⁴79 ప్లస్ 1/x⁴79 = 5 అయితే x⁴79 మైనస్ 1/x⁴79. ఇక్కడ ఫైండ్ అనేది మాత్రమే ఇంగ్లీష్లో రాశాను, మళ్ళీ తెలుగులో చెప్పండి అని అనకండి. ఇది x⁴18 మైనస్ 1/x⁴18 = 5. దెన్ ఫైండ్ x⁴18 ప్లస్ 1/x⁴18. x ప్లస్ 1/x = 1. ఫైండ్ x⁴54 ప్లస్ 1/x⁴54. x ప్లస్ 1/x = -1. ఫైండ్ x⁴54 ప్లస్ 1/x⁴54. x ప్లస్ 1/x = 1. ఫైండ్ x⁴55 ప్లస్ 1/x⁴55. x ప్లస్ 1/x = 1 అండ్ ఫైండ్ x⁴56 ప్లస్ 1/x⁴56. అండ్ నెక్స్ట్ x మైనస్ 1/x = 5. ఫైండ్ x² మైనస్ 1/x². x = 5 plus 2√2. Find the value of x² plus 1/x². x² minus 4x plus 1 = 0. Then find x² plus 1/x². 23 క్వశ్చన్ చేయండి. ఇందులో మీకు సడ్స్ అనేది నేను మెన్షన్ చేయలేదండి. సడ్స్ అనేది మనం డే సెకండ్ రోజు టార్గెట్లో మనం ఆ క్వశ్చన్స్ అడుగుదాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 23 ఇక్కడ కనుక వీటికి చాలా టైం పడుతుంది మీరు ట్రై చేసే వరకు. సో అందుకే వాటిని మనం నెక్స్ట్ డే టార్గెట్లో మనం చూద్దాం. దాంతోపాటు థియరీ క్వశ్చన్, మూల రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 6వ షెడ్యూల్లో ఏ రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల గురించి తెలియజేస్తూ ఉంది. అవి ఏ రాష్ట్రాలు అనేది వెరీ ఇంపార్టెంట్. 10వ షెడ్యూల్ ఏంటి, అది ఏ సంవత్సరంలో చేర్చారు, ఏ సవరణలో భాగంగా చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు మొత్తం ఎంతమందికి భారతరత్న పురస్కారం లభించింది? 2024లో ఎవరెవరికి భారతరత్న పురస్కారం ఇచ్చారు, వారి పేర్లేంటి, వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, వారు ఏ రంగానికి సంబంధించిన వారు, చనిపోయిన తరువాత ఏ వ్యక్తికి మొదటిసారిగా భారతరత్న పురస్కారం ప్రకటించారు? నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న గ్రహీత రవిశంకర్ దేనిలో ప్రావీణ్యం కలవాడు? నెక్స్ట్ క్వశ్చన్, సమయం 4:50 అవుతా ఉంది అయినా అద్దంలో ఎంత, నీటిలో సమయం ఎంత? అదే అద్దాన్ని గడియారానికి కుడివైపున పెట్టినప్పుడు ఇట్లా, అదే అద్దాన్ని ఎడమవైపు పెట్టినప్పుడు, అదే అద్దాన్ని కింది వైపు పెట్టినప్పుడు, అదే అద్దాన్ని పైకి పెట్టినప్పుడు సమయం ఎంత? ఈ 31 క్వశ్చన్స్తో పాటు ఇంకో 2-3 ఉన్నాయి, ఒకసారి చూద్దాం అవి కూడా.
ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి అయితే ప్రయత్నం చేయండి. మిర్రర్ ఇమేజ్, ఇది కూడా మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్, వెరీ డెడ్ ఈజీ ఇది కూడా. సో మన యొక్క యాప్లో ఈ 3 కూడా కంప్లీట్లీ అయిపోయాయి. ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్. సో ఇక్కడ ఏంటి అంటే నిన్న ఒక పర్సన్ అయితే కమెంట్ చేశాడు, ఇంత తక్కువ పెట్టారు ఏముండదు అని. ఏముండదు అని డైరెక్ట్. సో అతను పెట్టిన ఫస్ట్ కామెంట్, నా వీడియోస్లో యూట్యూబ్లో మోర్ దాన్ 1000 వీడియోస్ ఉన్నాయి, చూడండి, మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయా లేదా అనేది మీకే అర్థమవుతుంది. తక్కువ పెట్టడానికి గల మెయిన్ కాజ్ ఏంటి అంటే నేను కూడా చాలా బిలో నుండి రావడం జరిగింది. సో అందరికీ అందుబాటులో ఉంటుందనే ఆలోచనతో. సో అలా అని ఫ్రీగా ఇవ్వండి సార్ అని కూడా చాలామంది అంటారు. ఫ్రీగా ఇస్తే అఫ్కోర్స్ ఇప్పుడు యూట్యూబ్లో వీడియో ఫ్రీనే, అది మీరు చూసి రాసుకోగలుగుతున్నారా? లేదు. సో కంఫర్ట్స్ అనేది వెతుక్కుంటూ ఉంటారు, అందుకే రీజనబుల్ కాస్ట్లోనే పెట్టడం జరుగుతూ ఉంది. సో కంటెంట్, ది బెస్ట్ కంటెంట్ ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను చాలా నీట్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఓకే, సో అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే తక్కువకి. సో లేదు సార్ మాకు ఎక్కువనే కాస్ట్ పెడదామంటే నో ప్రాబ్లం, పెంచేద్దాం. డెఫినెట్లీ కమింగ్ డేస్లో ఖచ్చితంగా పెంచుదాం. ఓకేనా? రైట్. కెమిస్ట్రీ అండ్ సైన్స్ 95% అయిపోయింది, ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్. అరిథమెటిక్ 60 to 70% అయిపోయింది, 100 రూపీస్. ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోర్స్ 300 రూపీస్. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, డెఫినెట్లీ మీకు యూజ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు నా క్లాసెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక డే 2లో మనం చదవాల్సినవి, ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పండి, చెప్పాకనే ఇక్కడికి రండి. టైప్స్ ఆఫ్ నెంబర్స్, హోల్ నెంబర్ అంటే ఏంటిది, ఇంటీజర్ అంటే ఏంటిది, ఈవెన్ నెంబర్ అంటే ఏంటిది, ఆడ్ నెంబర్ అంటే ఏంటిది, రేషనల్ నెంబర్ అంటే ఏంటిది, అంటే కరణీయ సంఖ్య అంటే ఏంటి, అకరణీయ సంఖ్య అంటే వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలి. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవి. ఓకేనా? సో దాంతోపాటు యూనిట్ డిజిట్స్ కూడా నేర్చుకోండి, ఈ 2. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ క్యాలెండర్. ఓన్లీ ఒకటే మెథడ్ నేర్చుకోమని చెప్తున్నా, బ్యాక్ అండ్ ఫ్రంట్ క్యాలెండర్. సో ఓకేనా, అంటే ఇప్పుడు 2024 క్యాలెండర్ ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది, 2024 క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తూ ఉంది, ఇది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ అబ్రివేషన్స్. ఆర్గనైజేషన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు చూసినట్లయితే ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, యునిసెఫ్, యునెస్కో, WHO, వీటి యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటి. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాటి యొక్క అబ్రివేషన్ అంటే అది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ హెడ్ క్వార్టర్స్ మనకు పేపర్ అనేది ఉండనే ఉండదు, అంత ఇంపార్టెంట్ అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం రాజ్యాంగము భాగాలు చదవండి. సోషల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఎన్టీపీసీ వాళ్ళు. ఓకే, సో వన్స్ ఒకసారి గ్రూప్ డి వచ్చాక అది స్టార్ట్ చేద్దాం. ఈ రాజ్యాంగం భాగాలు ఏ విధంగా చదవాలంటే ఆ భాగము ఏంటి, అది ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉందనేది కూడా చదవాలి. ఏమైనా మూల రాజ్యాంగానికి ఇప్పటికీ ఏమైనా చేంజెస్ ఉంటే అవి ఏ సవరణలో భాగంగా చేర్చారు, ఏమైనా తొలగిస్తే ఏం తొలగించారు, ఈ విధంగా మనం చదువుకుంటే మోర్ దెన్ ఎనఫ్. సో ఇందులో క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం సర్ట్స్ అనేది మెన్షన్ చేద్దాం, ఇందులో సర్ట్స్ అనేది మెన్షన్ చేద్దాం. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు గత వీడియో చూసినందుకు చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం అలానే ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఆన్సర్ చెప్తా ఉంటే అరే చదువుతూ ఉన్నారు మనోళ్ళు కూడా అని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే కొద్దిగా చెవిటోళ్ళ ముందు శంఖం ఎందుకు ఊదడం ఎక్కువసేపు అని ఆపేయాల్సి వస్తూ ఉంటుంది. జనరల్లీ ఆలోచించండి మీరు కూడా. అండ్ అట్ ద సేమ్ టైం PDF డౌన్లోడ్ అవ్వదు, ల్యాప్టాప్లో ఓపెన్ అవ్వదు, అండ్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే అస్సలు లేదు, తెలుగు మీడియం ఓన్లీ. సో గ్రహించండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.